వెల్కమ్ టు పద్మా రుచులు. ఈరోజు స్పాంజీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, కోడిగుడ్లు, మైదా పిండి, పంచదార, ఎసెన్స్, బేకింగ్ పౌడరు, నెయ్యి, కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకా ఎగ్ బీట్ చేస్తున్నానండి. మీకు ఇది లేకపోతే మీరు మామూలుగా మజ్జిగ కవంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీతో అయినా చేసుకోవచ్చు. ఈ గ్లాస్తో షుగర్ ఒక గ్లాస్ తీసుకోవాలండి. 2 గ్లాసులు మైదా ఇలా తొలగిసి తీసుకోవాలి. నెయ్యి హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి. దీనిలోనే అన్నీ ఇదే కొలత. హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. 2 స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ పోయాలి. బాగా స్పాంజీ లాగా వస్తుంది. సోడా ఇవన్నీ బీట్ చేసేయాలండి. బీట్ చేసి ఇదిగోండి కేక్ గిన్నె. ఈ కేక్ గిన్నెకి నూనె రాసి ఇంకా ఇసుక, ఇదిగోండి ఇసుక, దీని కింద ఇసుక ఇస్తాడు. దీని మీద ఉడుకుతుంది అన్నమాట కేక్. వేస్తున్నానండి, మైదా పిండి వేస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి నెయ్యి పోస్తున్నాను, హాఫ్ గ్లాస్. సన్ఫ్లవర్ ఆయిల్ ఇదిగోండి ఎంత పోస్తా, ఎక్కువ పోయకూడదు. కొంచెం వెనిలా ఎసెన్స్ ఒక్క మూతేనండి, ఎక్కువ వేయొద్దు. ఒక్క మూత చాలు. ఈ బాటిల్స్ ఒక్క మూత చాలు. బేకింగ్ పౌడర్ ఒక్క హాఫ్ స్పూనేనండి సుమారుగా. మొత్తం బీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇసుకని ముందు పెట్టాలండి పొయ్యి మీద, సిమ్లో పెట్టుకుని. ఇప్పుడు మనం ఇది పోసుకుని దీంట్లో గిన్నెకి నెయ్యి రాసి పోస్తాను. దాన్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక అరగంట పట్టుద్దండి. 2 నిమిషాలు కేక్ పెట్టే ముందు ఇసుకని దాని మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టి మనం ఈ గిన్నెని దాని మీద పెట్టేసుకుని మూత పెట్టేయాలండి. సిమ్లోనే పెట్టాలండి. ఒక అరగంట పట్టుది. అరగంట కూడా పట్టపోవచ్చు. ఆయిల్లో పెట్టేసేప్పుడు కొంచెం తర్వాత సిమ్లోనే ఉడకాలండి. కేక్ మొత్తం సిమ్లోనే ఉడకాలి. ఇలాంటి కేకు ఎప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలండి. మంచిగా పిల్లలకి పెట్టుకున్నా మనం తిన్నా హెల్తీగా ఉంటుందండి. మంచి ఫుడ్ అండి ఇది. ఏమి దీంట్లో అన్నీ మంచివే మనం వేసినాయి. కోడిగుడ్డు, మైదా ఇవన్నీ చాలా మంచివి అండి. షుగర్ కూడా ఎక్కువ వేయం. నెయ్యి అంతా మంచిగా ఉంటుందండి.